నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. డప్పు అరవింద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మానం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు గడిల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామం అంబేద్కర్ విగ్రహం వద్ద నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు యువ నాయకుడు డప్పు అరవింద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పఠాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ గారు హాజరయ్యారు. మరియు నూతనంగా ఎన్నికైన ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మోటే సుమలత, శ్రీకాంత్ యాదవ్ గారు మరియు కౌన్సిలర్లు సుల్తాన్పురం ఈశ్వరమ్మ గారు, బురిగాల నరేంద్ర రెడ్డి గారు, ఎల్లంకొండ రాహుల్ రెడ్డి గారు, మచ్చ కిషోర్ రెడ్డి గారు, మంజుల జనార్దన్ రెడ్డి గారు, గొంగుల సంధ్యా నవీన్ రెడ్డి గారు, తలారి ఆంజనేయులు గారు, బేగారి వెంకటేష్ గారు, బేగారి పాండు గారు, పెలిమిల లత వెంకట్ గారు మరియు వడ్డేగడ్డ రాజు గారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంచిగారి కృష్ణ, గాజుల వీరేశం, హనుమంతు మల్లేశం, అనంతాచారి, డప్పు శివరాజ్, సుల్తాన్పురం దయాకర్, డప్పు విజయ్ కుమార్, డప్పు రాజు, గంపల శ్రీనివాస్, బండ సతీష్, కొంగరి చందు మరియు కొంగర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుండి గెలుపొందిన కౌన్సిలర్లకు అందరికి సన్మానం చేయాలని చెప్పేసి రోల్ మోడల్ గా ఒక యువకులలో మంచి ఉత్సాహాన్ని నింపే ఒక యువకుడిగా మన అరవింద్ను, వారితో పాటు అరవింద్ ఒక్కడి పేరు ఎందుకు తీసుకుంటామంటే ఒక మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన ఇస్నాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాము. అరవింద్ గారికి ధన్యవాదాలు. లో ఎవరైతే చేదోడు వాదోడుగా అందరికి అంటే ఆ గ్రూప్ కి ఒక పెద్దలకు తమ్ముడిలాగా, చిన్నోళ్లకు అన్నలాగా వ్యవహరిస్తాడో అతన్ని మనం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ కుర్రాడికి గ్రామ పెద్దలందరూ కూడా, అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉంచాలని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక పైన ఉన్నటువంటి మా కృష్ణ అన్న, వీరేశం అన్న, అనంతచారన్న, మన పురుషోత్తం చారి గారు, మన మల్లేశం, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందర కూర్చున్న అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు మీద ఉందని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నదే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్టుల డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టును ఎస్పీ విడుదల చేశారు. జిల్లాలోని ట్రైనీ ఐపీఎస్ అధికారి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెల్మెట్ ధరించాలి, రోడ్డు ప్రమాదాలు నివారించాలి అనే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఇది అన్ని వర్గాలకు స్ఫూర్తినిస్తుందని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. జిల్లా ఎస్పీ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ డెఫినెట్గా మనం పెట్టుకొని మన జీవితాల కోసం బాగుండాలనేటువంటిది నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇంతవరకు మన జిల్లాలో పనిచేసిన ఎస్పీలు
భిన్నంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జిల్లా ఎస్పీ గారికి అభినందనలు చెప్తా ఉన్నాం. దానికి మద్దతుగా మనం అందరం వర్కింగ్ జర్నలిస్టులు మనం కూడా హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి హెల్మెట్ వల్ల జరిగే ప్రమాదాలు ఎస్పీ గారు అనేక ప్రాంతాల్లో అందరికీ వివరించి ఆ కార్యక్రమం తీసుకున్నారు. సార్ ఎస్పీ గారు ఏదైతే తీసుకున్నారో దానికి మనందరం కూడా మద్దతుగా ఉంటూ వర్కింగ్ జర్నలిస్ట్గా వాళ్ళందరికీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వచ్చే వారం మనం ప్రెస్ క్లబ్లో ఫ్రీగా హెల్మెట్లు పంపిణీ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఎస్పీ గారు మనం అడిగిన వెంటనే మన కార్యక్రమంలో మన బ్రోచర్ని అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాం. ఈ అనంతపురంలో మన జిల్లా ఎస్పీ గారు చేతుల ప్రారంభమైన కార్యక్రమం ఇక్కడితో ఎండు కాదు. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా స్పాన్సర్ తీసుకుని అందరికీ ఫ్రీగా హెల్మెట్స్ ఇవ్వాలన్నదే లక్ష్యం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఈరోజు మేమందరం చిన్నగా ఎక్కువ మంది గలీజ్ లేకుండా ఎస్పీ గారి దగ్గరికి ఎవరైతే హెల్మెట్లు నీడున్న వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్. అప్లై చేయమన్నాం. దాదాపు 200 మంది పైగా జిల్లాలో జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా మీ చేతుల మీదుగా అతి త్వరలోనే వచ్చే వారంలో ఇవ్వడం జరుగుతుంది సార్ మా ప్రెస్ క్లబ్లో. ఇది కార్యక్రమం మా సమయం ఇచ్చి చాలా బిజీ ఉన్నారు సార్ ఈరోజు. అయినా కూడా మన జర్నలిస్టుల మీద గౌరవంతో మనకి సమయం ఇచ్చినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ జిల్లా ఎస్పీ గారు మన జర్నలిస్టుకి సంబంధించిన హెల్మెట్ సంబంధించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మీ ద్వారా కోరుతాం. మీకు అందరికీ తెలిసినట్టు రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో మాత్రమే మనం చూసినప్పుడు ఒక సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 మంది దాకా ఇంజూర్ అవుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేస్తే సరిపోదు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉంది. సో ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలా. తద్వారా అందరూ కూడా ప్రజలు హెల్మెట్ వేసుకోవాలి. రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనే ఒక మోటివ్తో మనము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100% స్ట్రిక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతోనే మనము చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా దీంతో మాతో పాటు కలిపి మేము కూడా ఈ క్యాంప్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, పోలీసులు ఇబ్బంది పెట్టారని, మాకు పూర్తి మెజార్టీ ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ వారు అడ్డుకున్నారని తెలిపారు. కోర్టు స్టే పేరుతో చైర్మన్ కు ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, స్టే ఎత్తివేసినా ఇప్పటి వరకు చైర్మన్ ఎన్నికను ప్రకటించకుండా నాంచుతున్నారని, వైస్ చైర్మన్ ఎన్నికను జరపడం లేదని, కిడ్నాపులు కేసులు పెడుతూ కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీస్ ఆయన లెటర్ ఏమని రాస్తాడు చూడరిగో 16వ తారీఖు నాడు లేదా ఆడియో. ఈ కాపీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం, మీరు చూడండి కొంచెం మీడియా మిత్రులు లోతుగా. ఇది క్లాసిక్ కేసు. ఇది హౌ మ్యానిపులేటివ్లీ డైల్యూటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, డైల్యూటింగ్ ద ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. పోలీసులు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఏం రాస్తాడో ఒకసారి చూడండి. లేదా ఆర్డీఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ పెద్ద మనిషి ఏం రాస్తాడంటే, after the declaration of results 2 separate cases of kidnapping have been reported అని చెప్పని ఆ కిడ్నాపింగ్ సంబంధించిన కేసులు రిపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు రాళ్లు రువ్వుకున్నారు. ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వాళ్ళు 5,000 మంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 5,000 మంది ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గివెన్ ద ప్రివైలింగ్ టెన్షన్, హిస్టరీ ఆఫ్ అన్రెస్ట్ అండ్ ద potential for further escalation and breach of trust during the chairman and vice chairman election, it is respectfully submitted that conducting the scheduled election at this juncture may not be safe and advisable అని చెప్పారంటారు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. వేలాది మంది బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నిక కోసం అని చెప్పని టౌన్లో ఉన్నారు. మాకు చేత కాదు, మేము పోలీసు వాళ్ళం కాము, మాకు లాఠీలు లేవు, తుపాకులు లేవు, వాళ్ళని చూస్తే భయం అవుతుంది, మాకు ఈ ఎన్నికను పోస్ట్పోన్ అని చెప్పని లేఖ రాస్తాడు. సిగ్గండి ఇది. ఇట్స్ అన్ ఇన్సల్ట్.
ఆ సిఐ పేరు ఏం పేరు రాజు అట ఆయన వదిలిపెట్టం ఇటువంటి అడ్డమైన శాఖలు చేస్తాం ఇవన్నీ కూడా నాన్ సెన్స్ ఇది. ఏసీపీ సిఐ ఇద్దరు వచ్చి ఇంత చేయడం వల్ల ఇది. హూ గేవ్ యూ అథారిటీ టు డైరెక్ట్ ద ఆర్డీఓ నాట్ టు కండక్ట్ ఎలక్షన్? ఇట్లా కుట్రపూరితంగా 16వ తారీఖు నాడు ఎన్నికను భగ్నం చేసిండ్రు. 17వ తారీఖు నాడు ఎన్నిక జరిగితే ఆ ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఇంతవరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 17వ తారీఖు నాడు హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది అని చెప్పని జరిగిన ఎన్నికను ఆపించిండ్రు, రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. 18th నాడు పెద్దలు వీరు పోయి మళ్ళా హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు ఏం చేసింది, నేను 17వ తారీఖు నాడు ఇచ్చిన స్టేని నేను వికెట్ చేస్తున్నా, యాజ్ యూజువల్ యూ కన్ గో ఆన్ విత్ యువర్ ఎలక్షన్స్ అని చెప్పని మళ్ళా 18వ తారీఖు నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం పోయేటువంటి రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి ఒక మచ్చ తునక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడడు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి. సిరిసిల్ల జిల్లాలోని వైన్స్ల పక్కనే ఉన్న పర్మిట్ రూములు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని వైన్స్ షాపుల పర్మిట్ రూములకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కుర్చీలు, బెంచీలు వేసి అక్రమంగా సిట్టింగ్లు నిర్వహిస్తున్నారని, నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు మరియు నాన్ వెజ్ తినుబండరాలు విక్రయిస్తున్నారని, ప్రతి వైన్స్ల నుండి అక్రమంగా బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేస్తున్నారని ఏఐఎఫ్టీయూ నాయకులు సోమిశెట్టి దశరథం వినతి పత్రంలో పేర్కొన్నారు. పర్మిట్ రూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలి. బెల్ట్ షాప్ మద్యం షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. మద్యం షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. నశించాలి ప్రభుత్వం మద్యం పాలసీ. తీసివేయాలి పర్మిట్ రూమ్ లో కుర్చీలు బెంచీలు వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్న పర్మిట్ రూమ్లపై అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు వెంటనే తీసుకోవాలి. నశించాలి ప్రభుత్వ మద్యం విధానం. అదే పిలిపియాలి. ప్రభుత్వం మద్యం పాలసీలు నశించాలి. ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకోవాలి వెంటనే. ఎత్తివేయాలి పర్మిట్ రూముల్లో ఉన్న కుర్చీలు, బెంచీలు వెంటనే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉంచాం, మరి క్రమేపీ మద్యంపై నియంత్రణ విధించి మద్యపాన నియంత్రణ దిశగా కొనసాగుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ విధానాలనే అవలంబిస్తూ ఏదైతే పర్మిట్ రూమ్లలో కుర్చీలు, బెంచీలు వేయొద్దు అనే నిబంధన ఉన్నదో దాన్ని ఉల్లంఘిస్తున్నా, మరి చూసి చూడనట్టు ఉంటూ ఏదైతే ఈ బెల్ట్ షాపులు ఇంకా రువ్వడిగా వాడవాడలా పల్లెపాలెలా మరి ఎన్ని వెలుస్తున్నా మరి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మద్యం అమ్మకాల మీదనే
ఆ మద్యంపై వచ్చే ఆదాయం మీదనే మరి ప్రభుత్వాలు నడుపుకోవాలని చూడడం సిగ్గుసేటు. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులారా ఆలోచన చేయండి. మీ ప్రభుత్వ విధానం ఏమిటి? ఈ ఎక్సైజ్ పాలసీ మీద, ఈ మద్యం అమ్మకాల మీద మీ విధానం ఏందో స్పష్టంగా తెలియజేయాలి. మీరు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుర్రు? కేవలం మద్యం పాలసీ మీదనే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా? మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఈ మద్యం విధానాల వలన అనేక కుటుంబాలు చిన్న భిన్నమై మరి యువకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, కుటుంబాలు రోడ్ల పాలవుతున్నా మరి ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మరి రోజు రోజుకు ఇంత విచ్చలవిడిగా మద్యం వాడలా ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో మంచి నీళ్ళకు కొదవ ఉంది కానీ మద్యానికి కొదవ లేదన్న చందంగా మరి కొనసాగుతూ ఉన్నది. ఏదైతే మద్యం వ్యాపారులంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి మరి వారు నెల నెల ఎక్సైజ్ ఆఫీసర్లకు మేము ముడుపులు ఇస్తున్నాం, మా ఇష్టాను రీతిలో మేము వ్యాపారం కొనసాగిస్తాం, మేము ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది ఉన్నామని చెప్పి ఒక రుబాబుతోని ఒక వాళ్ళు ఆ వ్యాపారులంతా కూడా కూడి ఒక సిండికేట్గా తయారై మరి ఏదైతే పర్మిట్ రూమ్లలో మరి నిలబడి తాగిపోవాలి, అక్కడ నాన్ వెజ్ తినుబండారాలు అమ్మకూడదు, ఆ ప్లాస్టిక్ గ్లాసులు నిషేధం, మరి ఆ కుర్చీలు బెంచీలు వేసి అక్కడే కూర్చుండేటట్టు మరి ఉంచకూడదని నిబంధనలు అన్నిటిని కూడా తుంగలో దొక్కుతూ ఏదైతే ప్రభుత్వ అండదండలతోని ఆ వ్యాపారులు ఇంత విచ్చలవిడిగా వ్యాపారం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిబంధనలు మరి కఠినంగా వాళ్ళు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడకపోవడమే. మేము చెప్తా ఉన్నాం, ఈ 2 రోజుల్లో కనుక పర్మిట్ రూముల్లో ఉన్న కుర్చీలు బెంచీలు తీసివేయకపోతే కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో సేంద్రియ వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాల్లో మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం నేచురల్ ఫార్మింగ్ మేళా 2026కు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్ నాయకులతో కలిసి సేంద్రియ వ్యవసాయ రైతుల స్టాల్స్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రెసిడెన్షియల్ వర్కర్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్పర్సన్ గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు రావాల్సిందిగా కోరుతూ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ శ్రీయాస్ ఫార్మర్స్ సొసైటీ ప్రొడ్యూసర్గా వినియోగదారుడిగా కూడా మీకు 2 విషయాలు చెప్పడం పాటు పిఎం ప్రణామ్ స్కీమ్ ద్వారా కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులను కూడా నేరుగా మీకే అందించాలని చెప్పి రకంగా కూడా ఆర్థికంగా మీరు లబ్ధి పొందొచ్చు. మేము మా కార్పొరేషన్ నుంచి అతి తక్కువ ధరకే మార్కెట్ ద్వారా ఆర్గానిక్ మెన్యూర్ని కూడా మీకు రాబోయే రోజుల్లో అందించబోతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దత్తు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంటు సభ్యులు మరి మన చిన్ని గారికి, ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా అమలు చేస్తున్న మన కలెక్టర్ లక్ష్మీసా గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన చైర్మన్స్ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యంగా, అందరికంటే ముఖ్యంగా ఈ రోజున ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి కారకులైన రైతు సోదర సోదరీమణులందరికీ, ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ఒక మధ్య వంతెనల. ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం మీద, ఆర్గానిక్ ఉత్పత్తుల మీద వినియోగదారులకి చాలా అపోహలు ఉన్నాయి, అలానే ఉత్పత్తిదారుకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగించటానికి ఏవైతే అపోహలు ఉత్పత్తిదారుల మెదడులో, వినియోగదారుల మనసులో ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ
ఈ అపోహలు తొలగించడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు చేసే పనిలో నిజాయితీ వినియోగదారులు కనపడాలి అనేసి పదే పదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకి పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు, దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాల వేదికగా ఆదివారం జరగాల్సిన గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సిన పరీక్ష గంటలు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి తమ పిల్లలను పరీక్షకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాఠశాల గేటు ముందు బైఠాయించారు. ఎండలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో గురుకుల పాఠశాలల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేడం
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 22వ వార్డు సాయినగర్ లో బాబా సంత్ గాడ్గే 150వ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్లూరు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జిఎం శంకర్, మాజీ కదిరి శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ సంత్ బాబా యొక్క వ్యక్తిత్వం, ఆయన చేసిన సంస్కరణలు, భారతదేశ హైందత్వం, సమాజం కోసం చేసిన సేవల గురించి వివరించారు. రచక చైతన్య జిల్లా అధ్యక్షులు సత్యమయ్య, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు నడుస్తుంది. ముఖ్యంగా ధర్మవరానికి సంబంధించి మన ప్రియతమ నాయకులు, ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు స్వీకరించుకొని పక్కకి వెళ్ళిపోయారు. మరలా వచ్చారు ఇక్కడికి. తన కుటుంబానికి ఇంతకుముందే చెప్పారు సోదరులు, వచ్చినారు కాబట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్ల అన్ని విషయాలలో ఆర్థికంగా లేకపోవడము, ఆ బాధలన్నిటినీ ఆయన గమనించి ఆయన ఆదర్శంగా, ఆయన జ్యోతిరావు పూలే గారికి సమకాలికులు, అటువంటి మహనీయుడు ఒకసారి మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన్ని కలిసి, నేనున్న మతాన్ని నుంచి మారాలనుకుంటున్నాను, మీ సలహా ఏమి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందని. అయితే బాబా గారు అప్పుడు ఒకటే చెప్పారు, హిందుత్వాన్ని వ్యతిరేకించే విధంగా, హిందుత్వం డ్యామేజ్ అయ్యే విధంగా ఎటువంటి చర్యలు లేకుండా నీవు ఏమి చేసినా, నీవు ఏ మతంలో ఉన్నా ఇబ్బంది లేదు అని ఆయనకు సలహా ఇచ్చారని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గాడ్కే బాబా గారు మహారాష్ట్రలో ఉన్నారు. వారు అతి పేద కుటుంబంలో జన్మించి రజక కుటుంబంలో ఉన్నా కూడా ఒక రైతుగా ఉండేవారు. వాళ్ళ తండ్రి దురదృష్టవశాత్తు మద్యానికి బానిసై చనిపోతే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కొంతమంది గూండాలు భూములను ఆక్రమించడానికి వస్తే ఒక్కడే ఉన్నప్పటికీ కూడా దాదాపు 20-25 మంది వచ్చిండే గూండాలను తరిమి కొట్టిండేటువంటి శక్తి ఆయన. అదైన తర్వాత ఆయన ఒక రకమైనటువంటి నిర్ధారికి వెళ్ళి మొత్తం అంతా సమాజానికి సేవ చేయాలి, ఇటువంటి అరాచకాలు ఉండకూడదు అనేటువంటి దాంట్లో సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించి మరలా వచ్చిన తర్వాత తన కుటుంబానికి కూడా ఒక ట్రస్ట్ పెట్టిండేటువంటి దాంట్లో ఎలాంటి యొక్క భాగస్వామ్యం కూడా వాళ్ళకి లేకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళతోనే మొత్తం అంతా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటికి దాదాపు 150 స్కూళ్ళని, దాదాపు అనేక రకాలైన హాస్పిటల్స్ని, అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. ఇది సనాతన ధర్మం యొక్క ఆదర్శం. ఆయన కోసం ఆయన ఏమీ పెట్టుకోలేదు. ఈరోజు ఇక్కడ ఉండే సత్యసాయిబాబా గారు కానీ, ఈరోజు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ఎవరిని చూసినా కూడా ఆ మహానుభావుల యొక్క ఆదర్శంలోనే మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు నిత్య ప్రాతస్మరణలో ఇటువంటి మహానాయకులు ఈ దేశం కోసం, అభివృద్ధి కోసం, జగత్తు యొక్క విశ్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం. గత కాంగ్రెస్ హయాంలో వీళ్ళందరినీ నిర్వీర్యం చేసి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది అనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రజాధనాన్ని లక్షలాది కోట్లాది రూపాయలు వృధా చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తే అనేక రకాలైనటువంటి బిరుదులు ఇస్తున్నాము. ఆ బిరుదుల్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా పైరవీ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని ఒక్కరినైతే చూపించ